రోహిణీ నక్షత్రం, కార్తీక నక్షత్రం, ఈ మొదటి శుక్రవారం ఈ భూదేవి రజస్వలవుతుందంటున్నాడు. అంటే వ్యవసాయానికి సిద్ధం చేయడం, భూమి పూజలు చేసుకోవడం. అవి బొట్టు కనుబొమ్మల క్రింద పెట్టరాదు అనేటువంటిది నియమాలు, హిందూ నియమాలు. ఇతరుల దిష్టిలకి కూడా మనం ఏదో దిష్టిలకో ఇతర ఈ చిన్న కొన్ని విషయాలకి అశుభ కార్యాలకు ఇట్ట కొన్నిటికి కొబ్బరికాయ కూడా ఏ వైపు తిప్పి కొట్టాలి అనేటువంటిది కూడా నియమాలు చెప్పుకుంటాడు. దేవుడు కొట్టేటప్పుడు కొబ్బరికాయని ఏ విధంగా పట్టుకొని కొట్టాలి అనేటువంటిది. టెంకాయ కొట్టాల్సి వచ్చినప్పుడు ఈ కుంకుమ బొట్లు కూడా దేవుడికి కొట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టకూడదు అంటున్నాడు. తర్వాత మట్టి తిలక ధారణకు శ్రేష్టం అంటూ ఏ మట్టి అన్నప్పుడు తులసి చెట్టు, రావి చెట్టు, ఇటువంటి చెట్ల కింద ఉండేటువంటి మట్టి పవిత్రం. ఆ చెట్లు కూడా కొంచెం ఎక్కువ సంవత్సరాలు వయసు ఉండేటువంటి చెట్లు అయితే, ఎక్కువ కాలం వయసు ఉండేటువంటి చెట్లు అయితే ఆ చెట్లకు ఉండేటువంటి మట్టి పవిత్రం అని చెప్తా ఉన్నారు. ఇంకా గోవు యొక్క పాదధూళి అనేటువంటిది, యోగులు సమాధులు ఇటువంటి వాళ్ళ యొక్క పాదధూళి అనేటువంటిది, ఇవంతా కూడా శ్రేష్టము, మంచిది తిలకధారణకు నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఏం చెప్తా ఉన్నారు, గోవు పేడతో దీపం పెట్టడం, పేడకంటే ఈ పిడకలతో దీపం పెట్టడం గోవు పిడకల మీద అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాడు. ఇట్లా కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఏవి ప్రామాణికమైనవో అనేటువంటిది ఒక్కొక్క మతాన్ని బట్టి, ఒక్కొక్క ప్రాంతీయాన్ని బట్టి ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఆ సాంప్రదాయాలకి ఆ ప్రాంతానికే పరిమితమా, లేకుంటే అది సార్వజనీనమైనటువంటి ఈ యొక్క విశేషమా అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాంతీయమా, ఇది జాతీయమా, అంతర్జాతీయమా, విశ్వజనీయమా అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు చేసేటువంటి పని శాస్త్రబద్ధంగా సూక్ష్మ రూపంగా అయినా కూడా ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు దాని ఫలితం ఇవ్వదు. స్థూలమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా అది ధర్మ సూక్ష్మాన్ని అతిక్రమించినప్పుడు అది ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ధర్మ సూక్ష్మాలు ఎరిగి చేయాలి. గురువులు అనేటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు గురువులు. ఇప్పుడు మనము పురాణ కాలంలో ఒక ఇద్దరు గురువులు, అంటే అస్త్రాలు ఆ రాజులకు నేర్పేటువంటి ఒక గురువులు, కొంతమంది ఏదో మంత్ర విద్యలు నేర్పేటువంటి గురువులు, ఇంకా ఏదో ఉద్యోగాలకి సమాయత్తం చేసేటువంటి గురువులు, వైద్యశాస్త్రాన్ని అభ్యసింపజేసేటువంటి గురువులని రకరకాల గురువుల రకాలు ఉన్నారు. ఏ గురువు ప్రమాణం? కాబట్టి దత్తాత్రేయుని యొక్క గురువులు ఈ యొక్క కొన్ని ప్రాణులు చెప్పున్నారు. ప్రకృతిలో ఉండేటువంటి కొన్ని ప్రాణులే గురువులుగా చెప్పున్నారు, ప్రకృతి గురువులు. కాబట్టి ఈ గురుతత్వం అనేటువంటిది మనం ఏ విధంగా భావన చేయాలి, ఏ విషయాన్ని విశేషంగా అతీతంగా ఎరిగిన వారై ఉంటారో, సహజంగా ప్రకృతి సిద్ధంగా సృష్ట్యాదిగా వాళ్ళే గురువులు. గురుతరం అంటే అధికమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, పెద్దదైనటువంటిది, అంటే మనకన్నా ఎక్కువ తెలిసినటువంటిది, ఎరిగినటువంటిది, సాధన చేసినటువంటిది, అనుభవం ఉన్నటువంటిది అని భావన చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి సిస్టమ్ చెప్తూ ఉంది.